ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ ను మేఘాలు కమ్మేశాయి. ఉదయం నుంచి ఎండలతో మండిపోయిన సూర్యుడు కాస్త శాంతించారు. వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. దాంతో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు నగర శివార్లో భారీగా వర్షం కురవనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. రాబోయే 2 గంటల్లో సంగారెడ్డి, ఇస్నాపూర్, పాసమైలారం, రుద్రారం, కంది, సదాశివపేటలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలోని షేర్లింగంపల్లి, చందానగర్, కుకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా కంటోన్మెంట్ వరకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములతో కూడిన వర్షం కురవనున్నట్లు తెలిపింది. ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకునే సమయం కావడంతో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా ఉపరితల ద్రోణి ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా చిరుజల్లులతో కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడితే మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన అయితే కురుస్తుంది. అయితే ఇటు సంగారెడ్డి జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ జిల్లాలో వడగళ్ల వాన అయితే కురుస్తుంది. చాలా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల క్రమంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ప్రయాణికులు, అటుగా వెళ్లే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా మేఘాలు అయితే దట్టంగా కమ్ముకున్నాయి. ఉదయం నుంచి కొద్దిసేపు అయితే ఎండ ఉన్న పరిస్థితి చూసాం. కానీ సాయంత్రానికి మాత్రం పూర్తిగా వాతావరణంలో పూర్తిగా మార్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఉపరితల ద్రోణి ప్రభావం అనే చెప్తున్నారు. అటు భారీ వర్షంతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వాన కురియడంతో చాలా ప్రాంతాల్లో అయితే ప్రజలు కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి ప్రాంతాల్లో అయితే వడగళ్ల వాన అయితే కురిసింది. ఇంకా కూడా ఆకాశంలో మేఘావృతమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే సంగారెడ్డి, ఇస్నాపూర్, పాషంబాలారం, రుద్రారం, కంది, సదాశివపేటలోని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం అయితే పడింది. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా అటు షేర్లింగంపల్లి కావచ్చు, చందానగర్, కుకుట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, కాప్రా కంటోన్మెంట్ ఈ ప్రాంతాల్లో అయితే ఉరుములతో కూడిన వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా చాలా ప్రాంతాల్లో ఎవరైతే ఉద్యోగులు ఉంటారో ఆయా ఆఫీస్ కార్యకలాపాలు కావచ్చు, ఇతర కార్యకలాపాలకు వెళ్ళిన వారు ఉంటారో వారు తిరుగు ప్రయాణంలో చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. ఈ వర్షం కారణంగా చాలా ప్రాంతాల్లో రోడ్లలో ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తుంది. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వచ్చి చేరడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అయితే కనిపిస్తుంది. చాలా ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూస్తే ఎప్పటికప్పుడు మొక్కుబడి చర్యలు తీసుకోవడంతో రోడ్ల పైన ట్రాఫిక్ అనేది స్తంభిస్తూ ఉంది. దీంతో ఆయా వాహనదారులకు అయితే ఇబ్బంది కలుగుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఏవైతే రోడ్ వర్కులు జరుగుతున్నాయో, నేషనల్ హైవేస్ ఉన్నాయో ఆ హైవేస్ లో కూడా చాలా ప్రాంతాల్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అక్కడ ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని చోట్ల ఆల్టర్నేటివ్స్ రోడ్స్ కూడా లేకపోవడంతో ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ముఖ్యంగా ఈ వడగళ్ల వాన కారణంగా రైతులు కొంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే మామిడి రైతులు ఉంటారో మామిడి రైతులు ఇప్పుడు పిందెలు రాలిపోతూ ఉన్నాయి. ఎక్కువ గాలులు రావడంతో వడగళ్ల వాన కురియడంతో దీంతో ఆ రైతులకైతే కొంత నష్టం అయితే జరిగింది. ఇప్పటికే నిన్నటి నుంచి ఉరుములతో కూడిన వర్షం పడడంతో రైతులు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇటు మన నారాయణఖేడ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో అయితే ఈ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రైతులకు కలుగుతున్న ఇబ్బందుల పట్ల అధికారులు కూడా సమయానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు పంట నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి లేదు కాబట్టి ఈ వర్షం ప్రభావం తగ్గిన తర్వాత ఆ అంచనా వేసి నష్ట నివారణ చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లు, ఆయా వ్యవసాయ శాఖ అధికారులతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే నష్టపోయిన వారు ఉంటారో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి ఇది అకాల వర్షం కాబట్టి నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పి కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు జిల్లాల ఉన్నతాధికారులు. ఆ క్రమంలో ఇప్పటికైతే రైతులు కొన్ని చోట్ల అయితే మామిడి రైతులు ఇప్పటికే అప్పులు చేసి మరి పెట్టుబడులు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. వారి పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చే అవసరం అయితే ఎంతైనా మనకు ఉందని చెప్తూ ఉన్నారు ఇక్కడి రాజకీయ నాయకులు. ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు
కింది స్థాయి ఉద్యోగులతో అయితే మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే నష్టపోయారో రైతులు వారికి ఆదుకుంటాం, ప్రభుత్వం పరంగా నష్ట నివారణ చర్యలు అయితే చేపడతామని చెప్పి భరోసా ఇస్తున్నారు. ఏంటి నాగేష్ అంటే వర్షాలు ఇలా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో నిన్నటి నుంచి అయితే వర్షాలు మొదలయ్యాయి. అయితే మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ఇచ్చింది. అయితే వర్షం కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ వర్షం సమయంలో రైతులు ఎవరైతే ఉంటారో వారు పొలాల వైపు వెళ్ళవద్దు. కొన్ని చోట్ల కరెంటు తీగలు తెగిపోయి పడుతూ ఉంటాయి. కాబట్టి ఆయా సమయంలో కరెంటు తీగలను చూడకుండా వాటిపైన అడుగు పెడితే మాత్రం ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. మూగజీవాలకు సంబంధించి కూడా వర్షం సమయంలో బయటకు తీసుకెళ్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. జిల్లాల్లో ఏదైతే ఎక్కువ వర్ష ప్రభావం ఉంటుందో ఆయా జిల్లాలకు మాత్రం ఇప్పటికే కొన్ని అలర్ట్స్ కూడా ఇచ్చారు. ఆ జిల్లాలకు సంబంధించి అధికారులు కింది స్థాయి అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనకు తెలంగాణలోని సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అయితే వర్షం ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే నిజామాబాద్ జిల్లాలో కూడా పలు చోట్ల వర్షం కురుస్తున్నట్టుగా తెలిసింది. యాదాద్రి, మహబూబ్ నగర్, వికారాబాద్, నారాయణపేటలో కూడా ఎల్లో అలర్ట్స్ కూడా జారీ చేశారు. కొన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్స్ అయితే ఇంకా కొనసాగుతున్నాయి. 2 రోజుల పాటు వర్ష ప్రభావం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పులను వాతావరణ శాఖ సూచనలు ఇస్తూ ఉన్నది. కొన్ని హెచ్చరికలు కూడా ఇస్తుంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి వర్షపు నీరు వస్తున్న సమయంలో దిగువ ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని కూడా సూచనలు చేస్తుంది. పట్టణ ప్రాంతాల్లో అయితే మరి ముఖ్యంగా కొన్ని డ్రైనేజీలకు పరిసర ప్రాంతాల్లో ఉండే వారికి ముందస్తు హెచ్చరికలు చేస్తూ వారిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మున్సిపల్ అధికారులకు కూడా కొంత హెచ్చరికలు అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎవరైతే సహాయక చర్యలు చేపడతారో ఆయా సిబ్బంది వర్షపు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ నాగేష్.